తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా మారు పేర్లతో వేడుకలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రఘు శ్రీనివాస్, జగ్గన్న, వంశీ రాజేందర్, రవినూతుల శ్రీనివాస్, ప్రవీణ్, శ్రీకాంత్, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. అందరికీ భారతదేశ వ్యాప్తంగా కూడా స్వతంత్రం వస్తే మనకు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక రజాకారులు ఏ విధంగా నిజాం పరిపాలనలో మన తెలంగాణ ప్రజలను కానివ్వండి, ఆడబిడ్డలను కానివ్వండి, మహిళలను వివస్థలను చేసి బతుకమ్మలను ఆడించి ఈ రోజున తెలంగాణను తాకట్టు పెట్టినటువంటి రజాకారుల నుండి మనకు విముక్తి కలిగి ఈరోజు స్వేచ్ఛగా మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, గతంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, వీరు ముస్లింలకు తొత్తులుగా మారి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇప్పటి కూడా ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా మారు పేర్లు పెడుతూ ఏదో విముక్తి పేరుతో పెడుతూ ఈ రోజున తెలంగాణ హిందువులను కూడా మోసం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రభుత్వాలను గద్దె దింపాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ఆడబిడ్డలను కానివ్వండి, మహిళలను కానివ్వండి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మనం గలమెత్తి మనం ఈ యొక్క నిజాం పరిపాలన వ్యతిరేకంగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే మళ్ళీ కూడా మనం నిజాం సర్కార్లో ఉన్నట్టే అనిపిస్తాం తప్ప మనకు తేడా అనేది లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.